నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి చాలా రసవత్తరంగా జరుగుతూ వస్తుంది. సో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇంకొకసారి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అభ్యర్థులను ప్రకటించే దాంట్లో చాలా తర్జన భర్జన పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో రీసెంట్గా రెండో జాబితా కూడా విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన లిస్ట్ మన దగ్గర ఉంది. ఒకసారి దానికి సంబంధించి చూద్దాం. అయితే ఇన్ఛార్జీలకు సంబంధించి ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి కాకుండా కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే ఏకంగా రెండో జాబితాలో మంత్రిని, పలువురు సిట్టింగ్లను తప్పించి కొత్త వారిని లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించింది వైసీపీ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. సో ఎందుకంటే రెండో జాబితాలో 27 మంది అసెంబ్లీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటిస్తే అందులో సగానికి పైగా కొత్త ముఖాలే కనిపించాయి. సో నిజంగానే ఇది ఎందుకంటే అసలు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉంటూ వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నప్పుడు కొత్త ముఖాలని ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చింది అనేది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్న ఒక ఆరోపణ అన్నమాట. సో అలాగే కొన్ని చోట్ల వారసులకు అవకాశం ఇస్తూ మరికొన్ని చోట్ల ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలను పక్కన పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. అలాగే పార్టీ చేపట్టిన కొన్ని సర్వేల్లో ఇప్పటికే ఎలాగైనా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని కొన్ని సర్వేలు జరిగాయి. సో దీంట్లో ఐపాక్ సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా జగనే చేయించుకున్నాడు కావాలని అని చెప్పేది కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా కొన్ని సర్వేలలో జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పినప్పటికీ జగన్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ప్రకటించే దాంట్లో చాలా సమాయత్తంగా అన్ని ఆలోచిస్తూ అంటే ముందు గతంలో ఎవరికైతే విమర్శలు వచ్చాయో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళ వారసులని దింపుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు రెండో జాబితాలో 27 మందిని కొత్త వాళ్ళని తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే ఈ రెండో జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కి షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఇతనికి గతంలో చాలామంది గుడ్డు మంత్రి అని కామెంట్ చేశారు. సో అలాగే ఒక ఐటీ మంత్రి అయింది కూడా ఒక అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ కంపెనీస్ కానీ ఇవేవి కూడా రాలేని పరిస్థితి వచ్చింది అంటూ చాలామంది ఇతన్ని అమర్నాథ్ని కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇతన్ని సిట్టింగ్ తనని పక్కన పెట్టేసి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతను యాక్చువల్లీ అనకాపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇప్పుడు దీనికి మరసాల భరత్ కుమార్ని ప్రభుత్వం అక్కడ నియమించారు. సో అలాగే ఇటీవలే న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఉన్నాడు అంటూ మహిళల్ని వేధిస్తూ ఉన్నాడు అంటూ కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ పైన చాలామంది ఆరోపణలు చేశారు. అవి మీడియాలో కూడా చాలా కథనాలుగా వచ్చాయి. సో ఇతన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లు కనిపిస్తుంది. సో ఇతనికి కూడా మొండి చేయి చూపించినట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే హిందూపురం లోక్సభ ఇన్ఛార్జిగా జోలద రాశి శాంతను నియమించారు. సో ఇక్కడ అనంతపురం లోక్సభకు మాలగుండ్ల శంకర్ నారాయణ అలాగే అరకు లోక్సభకు కొట్టగుల్లి భాగ్యలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో చాలామందిని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది. సో వీరిలో విజయవాడకు సంబంధించి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అలాగే పాకరాయపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే మార్తాండరావు, పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎమిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, అలాగే అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొనలకు వైసీపీ మరోసారి అవకాశం ఇస్తుందని అనుకున్నారు. కానీ వీళ్ళందరినీ వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. సో వీరిలో మరో 4 నియోజకవర్గాలకు వారసులకు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అధికారానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. సో అలాగే ఎమ్మెల్యేలు పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి అలియాస్ ఇతని కిట్టు అంటారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని, అలాగే ముస్తఫా కూతురు షేక్ నూరి ఫాతిమాతో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాశ్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. అలాగే వారసులకి అంటే ఎవరినైతే పక్కన పెట్టేసిందో వాళ్ళ వారసులకు సంబంధించే నియమించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా మొత్తంగా సిట్టింగ్లను మార్చి కొత్త వారికి అలాగే తండ్రుల స్థానంలో వారసులకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళని సమన్వయకర్తలుగా ప్రకటించింది. సో అయితే దీంట్లో చాలామంది జగన్ ప్రభుత్వాన్ని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి
మేము ఎంతో పార్టీ కోసం కష్టపడ్డాము, సో మమ్మల్ని పక్కన పెట్టేయడం ఏంటి అంటూ కూడా ప్రభుత్వం పైననే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఎలాగైనా మళ్ళీ 2024 కూడా మేము అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో, ఎవరి మీద అయితే ఎక్కువగా ట్రోలింగ్స్ జరిగాయో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి ఆ ప్లేస్లో ఆ నియోజకవర్గాల్లో స్థానం కల్పించిన విధంగా తెలుస్తుంది. అలాగే ఎవరితో అయితే ఉపయోగం ఉంటుంది అనుకుంటుందో వాళ్ళని పక్కన పెట్టినా వాళ్ళ వారసులకి అవకాశం కల్పించినట్లయితే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే రెండో జాబితాకు సంబంధించి 27 మందిని ప్రకటించిన ఒక దానికి సంబంధించిన మనం జాబితా అయితే చూసాము. సో అలాగే దీనికి సంబంధించి ఎవరినైతే మళ్ళీ ఇంకా ఇప్పుడు రెండో జాబితాని తీసుకున్నారు కాబట్టి ఇంకా ఏమైనా దీంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో జగన్ మొత్తానికి దీనికి సంబంధించి అంటే రీసెంట్గా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము అంటూ, అలాగే కొన్ని పథకాలు ఇస్తామంటూ, మళ్ళీ ఒకవేళ గెలిస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మారుస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అయితే జగన్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఐప్యాక్ సంబంధించి కూడా జగన్ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఐప్యాక్ ఏది చెప్తే అదే చేస్తుంది. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, జాబితాకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా జగన్ ఐప్యాక్ చెప్పినట్లే నడుస్తుంది అనేది కూడా చాలామంది ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఆ వీడియో కూడా మనం తప్పకుండా చేద్దాం. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలా మార్పులు చేర్పులు చేయడం సో జగన్కి అలాగే జగన్ ప్రభుత్వానికి అసలు ప్లస్ అవుతుందా, లేదంటే ఇది చాలా నష్టం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా అనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.